నమస్కారం అండి. మనం ఇప్పుడు జి సుబ్బలక్ష్మి గారు రాసిన మా అమ్మ రాక్షసి అనే కథను విందామా? మా అమ్మ ఓ రాక్షసి అనుకో అత్త. మేం గనక ఆవిడ అధికారం కింద నలిగిపోయాం. ఇంకెవరన్నా అయితే ఇల్లు వదిలిపోయేవాళ్ళు. చిన్న కూతురు రమ అన్న మాటలు గట్టిగా వినిపించి హాల్లోకి అడుగు పెట్టబోతున్న సుశీల అక్కడే ఆగిపోయింది. ఆ రోజు సుశీల భర్త సుధాకర్ షష్ఠి పూర్తి. కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలతో అంగరంగ వైభోగంగా జరుగుతోంది. పిల్లలు ముగ్గురు దూరాభారాలు అనుకోకుండా వారం ముందే వచ్చి ఎంతో సంతోషంగా ఆ పండగని జరిపించారు. అప్పటిదాకా వేదిక మీద కూతుళ్ళిద్దరూ తండ్రి సుధాకర్ తమని ఒక్క మాట అనకుండా ఎంత గారాబంగా పెంచారో చెప్పుకుని మురిసిపోయారు. కొడుకు విజయ్ తల్లి సుశీల తనని ఎంత గొప్పగా పెంచిందో చెప్పుకుని ఆనందపడిపోయాడు. కూతుళ్ళు తండ్రిని పొగట్టం, కొడుకు తల్లిని పొగడటం సహజమే కదా అనుకుంది సంతోషంగా అంతా వింటున్న సుశీల. ఆహ్వానం అందుకుని వచ్చిన చుట్టాలు, స్నేహితులు ఆ దంపతులని మనసారా అభినందిస్తూ పిల్లలు అందుకున్న శిఖరాలని తెలుసుకుంటూ వారలా ఎదగడానికి కారణమైన సుశీల, సుధాకర్ల పెంపకాన్ని మెచ్చుకున్నారు. అందరితోనూ వీడియోలు, ఫోటోలు పూర్తయిన సుశీల మనసు సంతృప్తితో నిండిపోయింది. మనసులో దాచుకోలేని సంతృప్తి సంతోషం రూపంలో ఆమె మొహంలోకి వెలుగులా వచ్చి చేరింది. చెప్పలేని ఆనందంతో సుశీల కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. విందు భోజనం చేస్తున్న చుట్టాలు, స్నేహితులందరినీ ఒక్కొక్కరిని పలకరించి అలసిపోయిన సుశీల మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని వస్తానని పెద్ద కూతురు రాణికి చెప్పి రూమ్కి వెళ్ళి అద్దంలో మొహం చూసుకుంది. వచ్చిన వాళ్ళందరూ బొట్టు పెట్టి బట్టలు, బహుమతులు అందివ్వడం వల్ల సుశీల నుదుటి మధ్యలో కుంకుమ పెద్దగా కనిపిస్తోంది. దానికి తోడు వీడియోల కోసం వేసిన లైట్ల వల్ల చెమట పట్టి ఆ కుంకుమంతా నుదుటికి అంటుకుపోయి కాస్త వేలు తగిలితే నుదురంతా ఆక్రమించుకునేలా ఉంది. పొద్దుననగా కట్టుకున్న పెద్ద పట్టు చీర బరువు ఎక్కువైపోయి కాళ్ళు లాగేస్తున్నట్టు అనిపిస్తోంది. అందుకని కాస్త చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని తేలికపాటి చీర కట్టుకుని మళ్ళీ వేదిక వైపు రావడానికి సుశీలకి కాస్త ఎక్కువ టైమే పట్టింది. చాలామంది అతిథులు వెళ్ళిపోయినట్టున్నారు. సుధాకరు, పిల్లలు ఒకచోట చేరి బాగా దగ్గర వాళ్లతో కబుర్లు చెబుతూ వరండాలోంచే కనపడ్డారు సుశీలకి. లోపలికి వద్దామని హాల్లో అడుగు పెట్టబోతున్న ఆమెకి మా అమ్మ రాక్షస అనుకో అత్త. మేం గనక ఆవిడ అధికారం కింద నలిగిపోయాం. ఇంకెవరన్నా అయితే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. చిన్న కూతురు రమ అన్న మాటలు గట్టిగా వినిపించి వేయబోయిన అడుగు ఆపేసింది సుశీల తెల్లబోతు. నెమ్మదిగా మొదలుపెట్టిన రమ గొంతు కాస్త హెచ్చింది. ప్రతి దానికి రూల్స్ అనుకో. ఈ పని ఇప్పుడే చెయ్యాలి, ఈ పని ఇప్పుడు చేయకూడదు, అది వద్దు, ఇదొద్దు. అబ్బబ్బబ్బబ్బా, ఈవిడ మిలిటరీ డిసిప్లిన్తో చచ్చేవాళ్ళమనుకో. రమ మాటలకి నిశ్చేష్టురాలైంది సుశీల. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం తప్ప, చదువుకి, సంగీతానికి, ఆటలకి అన్నింటికి ఒక టైం టేబుల్ వేసి దానిని నిర్దిష్టంగా అమలు చేసేటట్టు చూడటం అధికారమా? తను అలా చేయబట్టే కదా రమ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకోగలిగింది. ఆ జాబ్ చూసే కదా తనకంత మంచి సంబంధం వచ్చింది అనుకుంటున్న సుశీలకి కొడుకు విజయ్ మాటలు వినిపించాయి. చాలే, ఆడపిల్ల నిన్నే కాదు మగపిల్లాడినైనా నాకు మటుకు ఎన్ని ఆంక్షలు పెట్టిందని. బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు అంటూ తినేసేది. ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా నా ఫ్రెండ్స్ అందరితోనూ తనే మాట్లాడేసేది. వాళ్ళు నన్ను అమ్మ కూర్చంటూ ఎంత ఏడిపించేవాళ్ళో. అందుకే ఇంజనీరింగ్ అయ్యాక ఇంకా చదువుకోమన్నా కూడా ఈ నియంతని భరించలేక ఉద్యోగం చూసుకుని ఆవిడ కబంధ హస్తాల్లోంచి బయటపడ్డాను అన్న కొడుకు మాటల్ని చాటుగా వింటున్న సుశీల మొహం పాలిపోయింది. ఈ విజయ్ ఇంటర్ చదువుతున్నప్పుడు సుధీర్ అనే వెధవతో స్నేహం మొదలెట్టి సిగరెట్లు, మందు అలవాటు చేసుకుంటుంటే తను గమనించి ఆ స్నేహం మాన్పించి 24 గంటలు వాడి వెనకాలే ఉంటూ
వాడి దృష్టి చదువు వైపు మళ్లించడానికి ఎంత కష్టపడింది. అలా చేయబట్టే కదా ఇప్పుడు మంచి చెడ్డ అన్నీ తెలుసుకుని ఉద్యోగంలో మెట్లెక్కగలుగుతున్నాడు. అలా తను చేయకపోతే ఇప్పుడు ఎక్కడుండేవాడో. వీళ్ళిద్దరి మాటలు ఇంకా పూర్తవకుండానే పెద్ద కూతురు రాణి మాటలు వినిపించాయి. మరింత శ్రద్ధగా వినసాగింది సుశీల. సర్లేండి, అసలు అమ్మ దాష్టికానంతా భరించింది నేను. పెద్దదాన్ని అవడం వల్ల ప్రయోగాలన్నీ నా మీదే. అసలు తను గీచిన గీత దాటనిచ్చేది కాదు. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, నవ్వితే తప్పు, ఏడిస్తే తప్పు. ఏదైనా నచ్చింది కొనమంటే దాని చరిత్ర అంతా తిరగేసి ఎందుకు పనికిరాదని కొనేది కాదు. అలా నా ఇష్టాయిష్టాలన్నిటినీ ఎన్నింటిని కప్పెట్టేసిందో అమ్మ. నిర్ఘాంతపోయింది సుశీల రాణి మాటలకి. తను చేసినవన్నీ మర్చిపోయి ఎలా మాట్లాడుతోంది ఈ పిల్ల? ఈ రాణి ఇంకా 10th క్లాస్లో ఉండగానే ఓ తలమాసిన వెధవతో ప్రేమలో పడింది. ఆ మత్తులోంచి దాన్ని బయటపడేయడానికి తను పడ్డ పాట్లు ఆ దేవుడికి తెలుసు. అలాంటి పిల్లని డిగ్రీ వరకు చదివించి దగ్గరుండి బ్యాంకు పరీక్షలు రాయించి ఉద్యోగంలో చేర్పించి మంచి సంబంధం చూసి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే తనని ఇలా అంటుందా? 3 పిల్లల్ని బుద్ధిగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించి మంచి కుటుంబాలను ఏర్పరిస్తే వాళ్ళు తన గురించి ఇలా అనుకుంటున్నారా? ఒక్కొక్కరి మాటలు ఒంట్లో సత్తువనంతా కోల్పోయి అక్కడే ఉన్న ఓ స్టూల్ మీద కూలబడ్డ సుశీలకి ఈసారి సుధాకర్ మాటలు వినిపించాయి. మీకేమర్రా, ఎంచక్కా ఈవిడ దాష్టికం నుంచి బయటపడి మీ బతుకు మీకు కావలసినట్టు బతుకుతున్నారు. కానీ నాకు మటుకు బతికినన్నాళ్ళు ఈ చెర తప్పదు. చుట్టాల్లో స్నేహితుల్లో పెళ్ళాం చేతిలో కీలుబొమ్మననే బిరుదు నన్ను వదలదు. ఆ మాటలు చెవిన పడిన సుశీల మనసు ఒక్కసారిగా స్తంభించిపోయింది. సుధాకరేనా అలా అంటున్నది? పెళ్ళైన ఈ 32 ఏళ్లలో ఎప్పుడూ అతని నోటి వెంట ఇలాంటి మాటలు వినలేదే. పైగా సుశీల, నీ వల్లే మన ఇల్లు నిలబడింది, పిల్లలు వృద్ధిలోకి వచ్చారు, ఇదంతా నీ కృషి అని తన ఎదురుగా మాట్లాడిన మొగుడు తన వెనకాల ఇలా అంటున్నాడేంటి? అంటే తనతో అన్నవన్నీ ఒట్టి అబద్ధాలేనా? ఒక్కసారి ఈ 32 ఏళ్ల జీవితం కళ్ళ ముందు కట్టింది సుశీలకి. పెళ్లినాటికే తను ఉద్యోగస్తురాలు. కానీ రాణి పుట్టాక ఉద్యోగం కన్నా అమ్మగా తన బాధ్యత ఎక్కువగా గుర్తించి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. తర్వాత విజయి, రమ పుట్టారు. 3 కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. సుధాకర్ ఎప్పుడూ ఇంటి విషయాల్లో కల్పించుకోలేదు. ఆఫీస్ పని, తర్వాత చుట్టాలు స్నేహితులే అతనికి కాలక్షేపం. నిష్పూచీగా ఉండేవాడు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ తనే చూసుకోవాల్సి వచ్చేది. తను కూడా ఆ బాధ్యతని ఎంతో సంతోషంగా స్వీకరించింది. ఈ ప్రపంచంలో తనకొక్కతికే పిల్లలున్నట్టు 1000 కళ్ళతో వాళ్ళని పెంచి పెద్ద చేసింది. అలా బాధ్యత అంతా తన నెత్తి మీద వేసుకోవడం వల్ల సుధాకర్కి నలుగురిలో ఇంత అవమానం అనిపించిందా? అవును, ఎందుకు అనిపించదు? అతని చెల్లెల మొగుడు బిజినెస్ కోసం 5 లక్షలు అడిగినప్పుడు తమ పిల్లల భవిష్యత్తు మాట ఏమిటంటూ పెద్ద గొడవే పెట్టుకుని సుధాకర్ని ఆ డబ్బు ఇవ్వకుండా ఆపింది తనే. అలా చేయడం వల్ల అత్తవారింటి వారందరికీ శత్రువైపోయింది. తర్వాత అలా డబ్బిచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ చెల్లెల మొగుడు డబ్బు వెనక్కి ఇవ్వలేదని వాళ్లే చెప్పుకున్నారు కదా, అది గుర్తులేదా? అదంతా ఎప్పటిదో. కానీ మొన్నటికి మొన్న సుధాకర్కి రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు కోసం పిల్లల 3 కూడా ఆశించినప్పుడు తనే కదా పెద్దవాళ్ళమైపోయాం, ఎప్పుడే అవసరాలు వస్తాయో ఎవరిని అడగలేమంటూ ఆ డబ్బుని బలవంతంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయించింది. పిల్లలు డబ్బు అడిగినప్పుడు మీ అమ్మ ఇలా అందిరా అని తను తప్పుకుని అదంతా నా మీద తోసేసిన సుధాకర్ వాళ్ళకి మంచివాడయ్యాడు. తనేమో రాక్షసయింది. అటు పిల్లలకి రాక్షసయ్యి, ఇటు సుధాకర్ దృష్టిలో నియంతయ్యి తను తెచ్చుకున్నది ఈ రాక్షస అనే బిరుదా. 32 ఏళ్ల పాటు శారీరకంగా, మానసికంగా ఈ ఇంటికి, సుధాకర్కి, పిల్లలకి తను చేసిన దానికి చివరికి తనకు లభించిన ఫలితం ఇదే. మూసుకున్న కళ్ళ నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోవాలనే ఆలోచన కూడా రాలేదు సుశీలకి. ఒక్కసారి అందరి ముందుకు వెళ్ళి
వాళ్ళన్న మాటల్లోని అర్థాన్ని నిలదీద్దామనుకున్న సుశీల ఆలోచిస్తూ మళ్ళీ ఆ స్టూల్ మీదే కూలబడిపోయింది. ఎవరిని నిలదీద్దామనుకుంటోంది తను? తన పేగు తెంచుకుని తన రక్తం పంచుకున్న బిడ్డలనా? అది సాధ్యమా? ఏ తల్లి అయినా పిల్లలు కడుపులో ఉండగా కాళ్లతో తన్నినప్పుడు ఆ బాధని ఎంత సంతోషంగా భరించిందో, ఇలాంటప్పుడు కూడా వాళ్ళన్న మాటలకు వచ్చిన బాధని అంత సంతోషంగానూ భరిస్తుంది కానీ పిల్లల మీద కోపం తెచ్చుకోదు. ఒక్కసారి నిట్టూర్చింది సుశీల. అనుకోని పిల్లలు తనని మెచ్చుకోవాలని అలా పెంచిందా? తన బాధ్యతగా చేసింది. అమ్మ కొట్టిందని కక్ష పెంచుకునే పిల్లవాడికి అమ్మ ఎందుకు కొట్టిందనే ఆలోచన వస్తే గాని ఆ కక్ష పోయి అమ్మ మీద ప్రేమ పుట్టదు. ఒక్కొక్కసారి పిల్లలు తెలుసుకుంటారు, ఒక్కొక్కసారి ఆ తల్లి జీవితం వెళ్ళిపోయినా తెలుసుకోలేరు. కానీ తల్లి మటుకు అలా తెలుసుకోలేదని అనుకోదు. అమ్మ గనక అలా చేస్తుందంతే. పిల్లల భవిష్యత్తు బాగుండడానికి అలాగే చేస్తుంది, ఇంకోలా అస్సలు చేయదు. అలాగే పిల్లలన్న మాటలను సమర్థించుకున్న సుశీలకి సుధాకర్ మాటల్ని ఎలా సమర్థించుకోవాలో అర్థం కాలేదు. అతనికి తన గురించి తెలియక కాదు, నలుగురిలో తను మంచివాడు అనిపించుకోవాలనే అభిప్రాయంతో నింద భార్య మీదకి నెట్టేశాడు అతను. వట్టి ఎస్కేపిస్టు. అటువంటి వారిని ఎలా సమర్థించుకోగలం? సమర్థించలేం. మరేం చెయ్యాలి? అందరి ముందుకు వెళ్ళి నిలదీయాలా? దానివల్ల ఒరిగేదేమిటి? నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో పాతవన్నీ తవ్వి నిజం బయట పెట్టడం వల్ల ఒరిగేదేమిటి? ఏమీ లేదు. మరి ఇప్పుడు ఏం చేయడం? తనను తనే ప్రశ్నించుకుంది సుశీల. ఒక్కటే మార్గం దోచింది ఆమెకి. అదే క్షమించేయడం. అంతే. అతన్ని క్షమించేయాలంతే. మొగుణ్ణి నిలదీయకపోవడం వల్ల తను ఇంటి పరువు నిలబెట్టినదవుతుంది. అంతకన్నా తనకు కావాల్సిందేముంది? కానీ అందుకోసం తనని తాను ఇంతగా సమన్వయపరచుకోవాలోనని ఆలోచిస్తుంటే ఒక్కసారి సుశీల పెదవుల మీదకి పేలవమైన నవ్వు వచ్చి చేరింది. అవును, మన పెద్దవాళ్ళు ఉట్టినే చెప్పారా? తల్లిలా కడుపు నింపమని, మంత్రిలా సలహాలిమ్మని, దాసిలా సేవలు చేయమని చెప్పినట్టే క్షమయా ధరిత్రి అంటూ భూదేవంత ఓర్పు వహించమన్నారు. చాలామంది ఇల్లాళ్ళలాగా ఆ మాట తను కూడా నిలబెట్టాలి. అలా అనుకుంటూ మనసుని కూడదీసుకుని రాణి చిరునవ్వుని పెదవులపైకి తెచ్చుకుంటూ హాల్లోకి అడుగుపెట్టింది రాక్షసి సుశీల. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.